కాంటెంట్ రీసెర్చ్ అండ్ రీపోస్టింగ్. సో మీరు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కాంటెంట్ రీసెర్చ్. అయితే మీరు ఏ నీచ్ అయితే చూస్ చేసుకున్నారో దానికి సిమిలర్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని ఫాలో చేయాలి. ఎన్ని పేజెస్ ఫాలో చేయాలంటే ఒక 30-45 పేజెస్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. కాంటెంట్ రీసెర్చ్‌లో 2 థింగ్స్ చేయొచ్చు. ఏ పేజెస్‌ని అయితే ఫాలో చేసుకొని పెట్టుకున్నారో ఆ పేజెస్‌లో ఉన్న రీల్స్‌కి యావరేజ్‌గా వచ్చిన వ్యూస్ అండ్ లైక్స్ పోస్ట్స్ ఉంటాయి కదా! అవన్నీ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ సేవ్డ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మీ పేజ్‌లో మీరు రీమిక్స్ చేయాలి. ఐ మీన్ రీపోస్టింగ్ చేయాలి. సో మరి మనం వేరే వాళ్ళ పోస్ట్‌ని మనం రీపోస్టింగ్ చేస్తే మన అకౌంట్‌కి కాపీరైట్ ఇష్యూస్ రావా అంటే రావు. ఎందుకంటే మనం ఒక థీమ్ పేజ్‌లో ఉన్న కాంటెంట్‌ని ఇంకో థీమ్ పేజ్‌లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఇది నేను వీడియో స్టార్టింగ్‌లో కూడా మీకు చెప్పిన. సెకండ్ థింగ్ ఎక్స్‌ప్లోర్ పేజ్‌లో మీ నీష్‌కి రిలేటెడ్ చాలా కాంటెంట్ వస్తూనే ఉంటది. సో జస్ట్ మీరు అది రీల్స్ ఏవైతే ఉంటావో మీరు సేవ్ ఇన్‌స్టా నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీ యూజర్ నేమ్ లేదా మీ లోగోని ఎడిట్ చేసుకొని రీపోస్ట్ చేయొచ్చు. థాట్స్ ఇట్. అబ్బా! ఇవన్నీ అయ్యే పనులే లేవు బ్రో అంటే మీకు ఒక బోనస్ ఆప్షన్ ఇస్తా. సో నా దగ్గర ఫిట్‌నెస్ రిలేటెడ్, మోటివేషన్ రిలేటెడ్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ రిలేటెడ్, యానిమేషన్ రిలేటెడ్ ఇలాంటి చాలా రీల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కాంటెంట్ రీసెర్చ్ చేయడం లేదా కాంటెంట్ డౌన్‌లోడ్ చేయడం ఓపిక లేదు లేదా టైం లేకపోయినా లేదా ఏదో ఒక రీజన్ ఉన్నా యూ పీపుల్ కెన్ పర్చేస్ ఇట్. సో ఇది నా సబ్స్క్రైబర్స్ కోసం లేదా నా వ్యూవర్స్ కోసం నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఫ్రీగా వచ్చిన దానికి ఎప్పటికీ వాల్యూ ఉండదు. అండ్ మీ థీమ్ పేజ్ కోసం ఫోకస్ చేయరు అండ్ రీసెర్చ్ కోసం టైం ఇవ్వలేరు అండ్ దీనివల్ల మీ థీమ్ పేజ్‌ని గ్రో చేయడం ఆపేస్తారు. ఒకవేళ మీకు ఈ బండిల్స్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. రివ్యూ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో వీడియో కింద గైస్ మీకు టాపిక్ గురించి సింపుల్ అండ్ స్మూత్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే మేక్ ష్యూర్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ క్రాఫ్ట్ కిరణ్.